5 ఏళ్లలో అర్హులైన పేదలందరికీ ఉచితంగా ఇళ్ళైతే గనక ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడుతుందండి. దానికి అనుగుణంగానే చర్యలైతే తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే దానికి తగ్గటువంటి అన్నీ కూడా సమకూర్చుకుంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే రానున్న ఈ 5 ఏళ్లలో కూటమి ఏదైతే ఎన్నికల్లో హామీలో భాగంగా అలాగే వాగ్దానాల్లో భాగంగా ఏదైతే పేదలందరికీ ఉచిత ఇళ్ళు ఇస్తామన్నారో వాటన్నిటిని ఖచ్చితంగా నెరవేర్చాలి. కాబట్టి అందుకు అనుగుణంగానే చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ నాణ్యమైన ఇల్లు కట్టిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఆల్రెడీ జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు పట్టణాల్లో అయితే కనుక 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు సర్వే ప్రారంభించింది. అసలు వాస్తవంగా సెంటున్నరకే నానా తెప్పలబడ్డాయి గవర్నమెంట్లు, గత ప్రభుత్వం కానీ. ఎందుకంటే మామూలు విషయం కదా ఇది. కొన్ని లక్షల కోట్లతోటి కూడుకున్నటువంటి కార్యక్రమం అన్నమాట. కాబట్టి ఇప్పుడు పెంచి, అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో పట్టణ ప్రాంతాలు అయితే కనుక సెంటు, అర్బన్ ఏరియాలో అయితే కనుక సెంటున్నరని ఏదైతే ఇచ్చారో దాన్ని పెంచి పట్టణాల్లో 2 సెంట్లకి, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్పిందో ఆ హామీ నిలబెట్టుకోవడం కోసం సర్వే అయితే ప్రారంభించారు. కాబట్టి ఎక్కడ ఎంతమంది ఉంటారో, ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు లబ్ధిదారులు ఎంతమంది అని ఒక నివేదిక అయితే కనుక ప్రిపేర్ చేస్తారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువగా ఫోకస్ చేసింది ఇళ్ల స్థలాల మీద, ఇల్లు కట్టించడం మీదే మెయిన్ ఎక్కువగా ఫోకస్ జరిగింది. కాబట్టి దాన్ని వెనకబెడితే కనుక ప్రజల్లో ఎంతో కొంత అసంతృప్తి అనేది కలుగుతుంది, వ్యతిరేకత అనేది మొదలవుతుంది. కానీ ఖచ్చితంగా మనం కూడా ఇళ్ల పట్టాలు, ఇళ్ళు మంజూరు చేయాలని డిసైడ్ అయ్యి ఒక నివేదిక అయితే కనుక తయారు చేయడం ప్రారంభించారు. కాబట్టి ఎలా అంటే డిసెంబర్ నాటికి, అంతేకాదు డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇళ్లను పూర్తి చేసి వాటిలో లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు చేయించేందుకు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా 1,00,000 ఇళ్ళు అంట. మరి ఎక్కడికి కడతారో ఏంటో తెలియదు, కానీ 1,00,000 ఇళ్ళు మంజూరు చేసి దాన్ని కంప్లీట్ చేసి సామూహిక గృహప్రవేశాలు చేసేటట్టుగా దానికి అనుగుణంగా చర్యలు అయితే కనుక, ప్రణాళిక అయితే కనుక సిద్ధం చేసుకున్నారు. కాబట్టి వచ్చే ఏడాదికల్లా మిగిలిన అసంపూర్తి ఇళ్ళు నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో PMAY 2.0 పథకం అమలుకు కేంద్ర హౌసింగ్ మంత్రిత్వ శాఖతో MOU చేసుకునేందుకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అధికారం ఇస్తూ తాజాగా ఉత్తర్వులు అయితే కనుక విడుదల చేశారు. దాంతో వీలైనంత త్వరలోనే MOU చేసుకునేందుకు రాష్ట్ర హౌసింగ్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. 2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ళు నిర్మించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే కనుక లబ్ధిదారులు ఉన్నారో, లబ్ధిదారులు ఇంకెంతమంది ఉన్నారో అంతమంది లబ్ధిదారులకి ఎంత స్థలం అవసరమవుతుందో ఆ స్థలానికి సరిపడా కొనడానికి కానీ లేదా అక్కడ ఇల్లు కట్టడానికి ఎంత డబ్బు అవసరమవుతుందో దాని మీద ఒక ప్రణాళిక అయితే కనుక సిద్ధం చేశారు. దాని మీద ప్రణాళిక సిద్ధం చేయడమే కాదు, ప్రత్యేకించి ఒక అధికారిని నియమించడం, దానికి ఒక కమిటీని వేయటం, దాన్ని వేగవంతంగా ఈ డిసెంబర్ నాటికే 1,00,000 ఇళ్ళు అయితే కనుక కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. 1,00,000 ఇళ్ళు కంప్లీట్ చేయడం కాదు, సామూహిక గృహప్రవేశాలు చేసేటట్టుగా ప్లాన్ చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది కనుక వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇది ఎంతవరకు ఎక్కడ జరుగుతుంది, ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేస్తారో, ఈ 1,00,000 ఇళ్ళు సామూహిక గృహప్రవేశాలు ఎక్కడ జరుగుతాయి, ఎవరికి ఇస్తారు లబ్ధిదారులు? ఆల్రెడీ కొన్ని ఇళ్ళు అయితే కనుక అసంపూర్తిగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ఇళ్లలో కొన్ని ఇంకా కంప్లీట్ కాని ఇళ్ళు ఉన్నాయి. కాబట్టి ఆ కంప్లీట్ కాని ఇళ్ళని కంప్లీట్ చేసి సామూహిక గృహప్రవేశాలు చేస్తారా, లేదా కొత్తగా ఇళ్ల స్థలాలు అదే ఏదైతే 2 సెంట్లు 3 సెంట్లు అంటున్నారో అలా ఇళ్ల స్థలాలు ఇచ్చి వాటిలోనే ఇల్లు కట్టించి ఈ డిసెంబర్ నెలాఖరికల్లా వాటిని ఫుల్ఫిల్ చేసి వాటిని కనుక సామూహిక గృహప్రవేశాలు చేస్తారా అనేది అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మొత్తానికి అయితే అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్ళు అయితే కనుక 2 సెంట్లో అలాగే 3 సెంట్లో ఇవ్వడానికి ప్రభుత్వం ఆల్రెడీ ప్రయత్నాలు ప్రారంభించింది అని అయితే చెప్పొచ్చు. చూస్తున్న మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఏదైతే 2 సెంట్లు అంటున్నారో పట్టణ ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో 3 సెంట్లు అంటున్నారో ఇది అయ్యే పనేనా, ఇది జరిగే పనేనా? కాబట్టి ఖచ్చితంగా ఇవ్వగలరా ఇళ్ల స్థలాలు? ఎందుకంటే భారీగా జగన్మోహన్ రెడ్డి గారు లక్షల మీద ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అలా లక్షల మీద ఇళ్ల స్థలాలు ఇవ్వగలరా? చూద్దాం, జరుగుతుంది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మీ బాధ్యతగా లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.